ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని వినూత్నమైన దరిద్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అపోజిషన్ మన రాష్ట్రంలో ఉన్నంత అధ్వాన్నంగా దిశ దశ లేకుండా, ఒక విధానము ప్రధానము లేకుండా, అసహ్యమైన ఏముంది, ఏం చెప్తుందో ఏం చేస్తుందో అనే అసహ్యపు రీతిలో ఉన్న అపోజిషన్ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనంటే అది ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం, అపోజిషన్ అంత నిర్వీర్యము దౌర్భాగ్యంగా ఉంది. దానికి నేను ఊరినే మాటలు ఉన్నాయి కదా అని మాట, అదే నేను ఊరినే మాటలు ఉన్నాయని అంటలా. ఎందుకు చెప్తున్నా అంటే అపోజిషన్ తీసుకుందాం, 1 by 1 తీసుకుందాం. పవన్ కళ్యాణ్, నిన్నటిదాకా నువ్వు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబును తిట్టకుండా, లొకేషన్ తిట్టకుండా, నా తల్లిని అవమానించారు, మనం వదిలిపెట్టాను, మేము అంతం అయ్యేదాకా నేను నిద్రపోను అని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఏ మొహం పెట్టుకుని చంద్రబాబుతోటి పెట్టుకుంటున్నాడు ప్యాకేజీ? ప్రజలకు అర్థమైపోయింది. ఇతనికి కుటుంబాన్ని అవమానిస్తేనే ఇంత మాట్లాడినాడు, వాళ్ళ డబ్బులు చూపించగానే వెళ్ళి పక్కన చేరాడు అని అన్నారు. వాళ్ళ అభిమానులే నువ్వు సీఎం అవుతావంటే మేము నిలబడ్డాం, కానీ నువ్వు చంద్రబాబుకి సీఎం చేయడానికి నువ్వు ప్యాకేజీ కోసం ఆయన కళ్ళ దగ్గర కూర్చుంటే మాకేం కర్మ అని, అందుకనే ఆయన పాదయాత్ర కూడా, వారాహి పాదయాత్ర కూడా ఆగిపోయింది. ఫ్యాన్సే ఎదురు తిరుగుతున్నారు, ఫ్యాన్సే. ఇప్పుడు ఆయనకి ఫ్యాన్స్ అంటే ఆయన సొంత పార్టీ వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు అంటున్నారు మీరు? అవును, ఆయన వీడియోలు చూస్తూ ఉంటారు. ఆయన మేమెందుకు చంద్రబాబు గొడుగు పట్టాలి, నీకు అవసరం అయితే పట్టుకో, నువ్వు సీఎం అవుతావని మేము గొంతులు తెచ్చుకున్నాం, నువ్వు వెళ్ళిపోయి నేను సీఎం కాదు ఆయన అని మధ్యలో డైలాగులు చెప్పి నేను చంద్రబాబు నిర్ణయించుకుంటామంటే అక్కడ లోకేష్ ఏమో నో ఆబ్వియస్లీ మా నాన్నగారే సీఎం, అది పవన్ కూడా తెలుసు, కొండబద్దలు కూడా చెప్పేశాడు. ఇంకా నువ్వు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబుకు బాగా ఊతున్నావు? చంద్రబాబు తిట్టినోరు నీ అమ్మను తిట్టాడని, నీ కుటుంబాన్ని అవహేళన చేశాడని అసహ్యం మాట్లాడావు. ఇవాళ ఎలా వెళ్తున్నావు? ప్రజలు అసహించు. అంటే ఆ ప్రశ్న కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ముందు జరగబోయే దాని గురించి తర్వాత ఆలోచించుకుందాం, ఫస్ట్ నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరిగే విషయంలో నేను ఇలాంటి డిసిషన్ తీసుకున్నాను అంటున్నారు. ఏ మంచి జరగాలనే మాటలు వేరమ్మా. నువ్వేం చేస్తావు, నువ్వు గెలిస్తే ఏం చేస్తావు, ఏమైనా చెప్పావా? నేను ఇచ్చారు కదా సార్, ఇచ్చాడు, బట్టలు తీస్తాను, మోకాళ్ళ మీద కూర్చోబెడతాను, బట్టలు రోడ్లో పరిగెట్టిస్తాను, ఇదే నువ్వు చేయబోయి నేను గెలిపించాలి. ఎందుకు గెలిపించాలా? బట్టలు వాళ్ళ బట్టలు తీస్తానికి పరిగెత్తడానికి జగన్ దిగాలి అన్నందుక. ఎందుకు దిగాలి? జగన్ దిగాలని నువ్వు అనొచ్చు. ఎందుకు? నువ్వు వస్తే ఏం చేస్తావు, ఏం చేయగలవు? వస్తే ఏం చేస్తాము అనేది అయితే ఏదైతే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, అది ఉమ్మడిగానే కదా సార్, వీళ్ళిద్దరు డిసిషనే కదా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుంటేనే కదా. ఇద్దరం కలిసి వాడిని ఓడిస్తాం అని అంటున్నారు. ఏం చేస్తారు తెలియదు. మీరు చేయగలిగే ప్రణాళికలు ఏంటి? ఆర్థిక వ్యవస్థను ఏమి తీర్చిదిద్దుతారు, ఏమి చేయగలరు? మా ప్రణాళిక ఇది, మా మేనిఫెస్టో ఇది. వాళ్ళకి మేనిఫెస్టో మీద తీసుకొస్తున్నారు కదా సార్, బస్సులు, ఫ్రీ బస్సులు మహిళలకి. ఏది ఫ్రీ బస్సులు? ఆర్థిక సహాయం, విద్యా సహాయం. నిన్నటిదాకా ఏం చెప్పావు? ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇది రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తుందని చెప్పి వాగిన నోర్లు ఇవాళ అంతకు మించి మేము చేస్తామన్న అంటలో సిగ్గుసెర ఉండదు. నిన్న మీ నోర్లేగా వాగిని శ్రీలంక చేసేస్తున్నారు, ఫ్రీస్ ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు ప్రజల్ని అని ఏదో కోతలన్నీ కూసింది మీరే కదా. ఇవాళ మరి అయ్యే మేమిస్తాం, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. ఏ నోరు పెట్టుకుని మాట్లాడుతున్నారు? ప్రజలకు అంటే ఏదో ఒక రకంగా పార్టీని తీసుకొస్తేనే కదా సార్ ప్రజలు కూడా దాంట్లో దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఏదో ఒక రకంగా రావాలని చెప్తే ఏదో ఒక రకంగా కాదు, ప్రజల పల్స్ని కూడా గమనించి ఏదైతే నేర్పించారో ప్రజలకి, వీళ్ళు కూడా దాని ద్వారానే ప్రజలకి మళ్ళీ మంచి చేయాలని ఆలోచిస్తున్నారేమో. మీకంటూ ఒక విధానం లేదు అంటే ఇలా కూడా అంటే మాటలు వినిపిస్తున్నాయి సార్. అందుకు వాళ్ళు మాటలు ఇవాళ రేపు ఇంకోటి మారుతారు. అంటే ఒక విధానం లేదు నీకంటూ. నేను వస్తే ఇది చేస్తాను తను చెప్పాడు, నేను వస్తే నవరత్నాలు తీసుకొస్తానని నవరత్నాలు చేస్తున్నాడు. మీరు వస్తే 600 ప్రామిసులు ఇచ్చారా అన్నాడు, ఒక్కటి చేయలేదు ఇంతవరకు. అందువల్ల ప్రజలు తిప్పికొట్టారు. ఇవాళ వస్తే నేను చేస్తానంటానికి వీళ్ళ దగ్గర లేవు. పవన్ దగ్గర ప్రణాళిక లేదు. పవన్ దగ్గర వాగుడు, ఆవేశంగా మాట్లాడటము, బట్టలు ఉడదీస్తా, పంచులు ఉడదీస్తా, ఈ కడ్రాయతో నిలబడి ఈ దౌర్భాగ్యపు మాటలు తప్పితే అతను ప్రణాళికాబద్ధంగా నేను వస్తే ఇది చేస్తాను, విద్యార్థులకి ఇది చేస్తాను, మహిళలకి ఇది చేస్తాను, రైతులకి ఇది చేస్తాను
నిరుద్యోగులు ఇచ్చేసి అవి ఏమీ లేవు. ఆ నోటెమ్మట ఆ మాట రావు. ఎందుకంటే అవి చెప్పడానికి అతనికి జ్ఞానము లేదు, అర్ధజ్ఞానము అజ్ఞాని విజ్ఞానం లేనివాడు కనుక అతను చెప్పడు. చంద్రబాబు చెబితే నేను వచ్చేస్తానంటే 14 ఏళ్ళు ఉన్నావు కదా ముఖ్యమంత్రిగా, ఒక రోజు కాదు 2 రోజు 14 ఏళ్ళు ఉన్నావు, ఏం పీకేవి కూడా కొత్తగా పీకటానికి అని ప్రజలు అడుగుతారు.